ఎస్ఎంఏ టైప్ 1 ఈ డిసార్డర్ గురించి మనం కనీసం రోజుకి ఒక్కసారైనా వినే ఉంటాం. అసలు అంటే ఏంటి తెలుసుకుందామా? స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ టైప్ 1 ఇది జెనెటిక్ అండ్ న్యూరోమస్కులర్ డిసార్డర్. అంటే నరాలకి మరియు కండరాలకు సంబంధించిన వ్యాధి. జనరల్ గా మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. ఒకటి సెన్సరీ న్యూరాన్ అండ్ ఇంకొకటి మోటార్ న్యూరాన్. ఈ మోటార్ న్యూరాన్ యొక్క పని ఏంటంటే మన బ్రెయిన్ నుంచి కానీ స్పైనల్ కార్డ్ నుంచి కానీ వచ్చే సిగ్నల్స్ ని మజిల్స్ కి గ్లాండ్స్ కి పంపిస్తాయి. ఈ వ్యాధి ఉన్న వల్ల ఏంటంటే ఈ మోటార్ న్యూరాన్స్ అనేది దెబ్బతింటాయి. దీని కారణంగా మన మజిల్స్ అంటే కండరాల నుంచి వచ్చే సిగ్నల్స్ ని ట్రాన్స్ఫర్ చేయకుండా అక్కడితో ఆపేస్తుంది. దానివల్ల మన మజిల్స్ అనేవి వీక్ అయిపోయి వాటి యొక్క యాక్షన్ అవి కోల్పోతాయి. ఇదేంటంటే చిన్న పిల్లల పుట్టిన దగ్గర నుంచి 6 నెలల లోపు దీని లక్షణాలు చూపిస్తాయి. అసలు ఇది రావడానికి మెయిన్ రీజన్ SMN1 అనే జీన్. ఈ జీన్ ఏంటంటే ఒక ప్రోటీన్ ని తయారు చేస్తుంది. ఈ ప్రోటీన్ మన నర్వ్స్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటి గ్రోత్ కానీ, యాక్టివిటీ కానీ, వాటి రెస్పాన్సెస్ కానీ, వాటి యాక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ ఈ జీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే బాడీలో ఈ జీన్ అనేది ల్యాక్ అవుతుందో ఆటోమేటిక్ గా ప్రోటీన్ అనేది ఉండదు. దాని వల్ల ఏంటంటే నర్వ్స్ కానీ వాటి యాక్షన్ కానీ చచ్చిపోతుంది. దాని వల్ల మజిల్స్ అనేది కంప్లీట్ గా వీక్ అవుతుంది. కొంచెం కొంచెంగా మన బాడీ యాక్షన్ ని కానీ స్టెబిలిటీని కానీ కోల్పోతుంది. ఈ డిజార్డర్ యొక్క సింటమ్స్ ఏంటంటే ఫ్లాపీ బాడీ, పాలు తాగడానికి కానీ మింగడానికి కానీ చాలా ఇబ్బంది పడతారు. ఏడుపు కూడా చాలా బలహీనంగా ఉంటుంది. ఒక్కొక్కరు అయితే ఏడవడానికి కూడా ఇబ్బంది పడతారు. తల తిప్పలేరు, తల పట్టేసినట్టు ఉంటుంది. ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి 2 years లోపల ట్రీట్మెంట్ చేయించకపోతే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ 2 years లో వాళ్ళ బాడీలో ప్రతి మజిల్ అనేది క్రమక్రమంగా బలహీన పడిపోతుంది. వాళ్ళు తర్వాత ఎలా అంటే శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడిపోతారు. లంగ్స్ లో ఉండే మజిల్స్ అన్ని బాగా వీక్ అయిపోయి నిమోనియా కానీ లేకపోతే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ డిసీజ్ అనేది మన ఇండియా మొత్తంలో 7,000లో ఎక్కడో ఒకరికి వచ్చే డిసీజ్ ఇది. పర్ ఇయర్ 3,000+ కేసెస్ రికార్డ్ అవుతున్నాయి ఈ డిసీజ్ మీద. రీసెంట్ టైమ్స్ లో మనందరం వినే ఉంటాము. చిన్న పాప పునర్విక, ఆ చిన్న పాప ఈ డిసీజ్ తో బాధపడుతుంది. నిజానికి మనలాంటి వాళ్ళకి ఏమన్నా వచ్చిందంటే నాకు ఇలా ఉంది అని మనం నోరు తెరిచి చెప్పుకోగలము. కానీ చంటి పిల్ల నాకు ఇలా ఉంది అని కూడా అమ్మాయి చెప్పుకోలేని పరిస్థితి. ఎంతో మంది పాపను కాపాడటం కోసం ఫండ్స్ రైజ్ చేస్తున్నారు. మన వంతుగా మనం కూడా ఎంతో కొంత సాయం చేద్దాము. మా ఇంట్లో నేను కానీ మా సిస్టర్ కానీ మమ్మీ కానీ మాకు ఏ ఇన్కమ్ వచ్చినా దేవుడికి కానుక ఇద్దామని చెప్పి ఇంత మేము పక్కన పెడతాము. దేవుడికి కానుక ఇద్దామని ఏ అమౌంట్ అయితే పక్కన పెట్టామో అవి మన చోట తరపు నుంచి మా తరపు నుంచి మేము చేయగలిగిన సహాయం మేము అందించాము. మనం చేసేది రూపాయి సాయమో 10 రూపాయలు 100 రూపాయలు అనేది సమస్య కాదు. ఎందుకంటే చుక్క కలిస్తేనే మహాసముద్రం అవుతుంది. మనందరి చేతులు కలిస్తే ఆ ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్ట్ అవ్వచ్చు. మనందరికి తోచిన సాయం మనం చేద్దాము. అసలు మనం ఒక అడుగు ముందుకేసి సహాయం చేయడం కావాల్సింది ఎవరికైనా. దేవుడు ఎక్కడో ఉన్నాడండి, మనం చేసే సహాయంలోనే ఉంటాడు. మనం ఏది ఆశించకుండా నిస్వార్థంగా ఒకరు చేసే సహాయంలోనే ఖచ్చితంగా ఏదో రోజు మనకు తిరిగి వస్తుంది. ఇవాళ మనం ఇచ్చే రూపాయి దేవుడు రేపు మనకి అది 10,000 రూపాయల్లో పంపించవచ్చు. మనం ఇచ్చే రూపాయి వాళ్ళకి చేరుతుందా లేదా అని సందేహించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నిస్వార్థంగా పాప కోసం పోరాడాలు ఎంతో మంది ఉన్నారు. ఖచ్చితంగా మనం ఇచ్చిన రూపాయికి న్యాయం జరుగుతుంది. మనందరి వల్ల పాప ప్రాణం నిలబడిందంటే అంతకన్నా ఆనందమైన విషయం ఇంకోటి ఏమీ ఉండదు కదా. సరే మరి ఫాలో కొట్టడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.